ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సాయి చరణ్య అనే విద్యార్థిని పాఠశాల భవనం 3వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పట్టించుకుని స్కూల్ యాజమాన్యాలపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి చరణ్య అనే ఈ విద్యార్థిని స్కూల్ యాజమాన్యం ఒత్తిడి మేరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్థిని ప్రమాదశావత భవనంపై నుంచి కింద పడిపోయినట్లు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో కూడా నిన్న జరిగిన ఏదైతే సాయి చరణ్య ఘటన కూడా చోటు చేసి చెప్పొచ్చు. ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కూడా బిల్డింగ్ పై నుంచి దూకిన ఘటన మనం చూసుకోవచ్చు. గత రాత్రిపూట జరిగిన ఈ ఘటన నేపథ్యంలో మాత్రం అక్కడికి ఏదైతే విద్యార్థి బిల్డింగ్ నుంచి పైన కింద పడటంతో ఉటావుటిన తెలుసుకున్న పీడిఎస్ విద్యార్థులు కూడా అక్కడి నుంచి హాస్పిటల్ తరలించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితి నెలకొని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే విద్యార్థిని ఆత్మహత్యకి ఎందుకు పాల్పడ్డదనే వివరాలు కూడా తెలుసుకోవడం కూడా ఇక్కడ పీడిఎస్సీ నాయకులు మంతపడుతున్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ప్రధాన కారణం ఏంటి? ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి విద్యార్థి కింద పడ్డా కూడా అది పడే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి కనిపించింది. విద్యార్థిని కూడా అక్కడ చెప్పులు విడిచి మరి ఏ విధంగా కింద పడతాయని చెప్పేసి మాకు అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము అడుగుతున్నామంటే జిల్లా అధికారులు ఒకసారి స్పందించి ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి జిల్లా విద్యాశాఖ అధికారి కానీ కలెక్టర్ గానీ ఒక్కసారి పర్యవేక్షించి ఆ విద్యార్థి ఏ విధంగా చేసుకుంది అనేది మాకు పీడిఎస్ గా మాకేమనిపిస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యము స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థిని ఒత్తిడికి గురి చేయడం వల్ల ఈ రోజు విద్యార్థి బిల్డింగ్ పై దూకింది అనేది మాకు అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మేము పీడిఎస్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము. నిన్న సాత్విక్, నిన్న శరణ్య, మొన్న సాత్విక్, మొన్న చైతన్య, మొన్న రమ్య లాంటి అనేక మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థ చదువుకుంటూ ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు విద్యా సంస్థలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా విద్యార్థులను ఏ విధంగా అంటే ఈ రోజు ర్యాంకుల పేరుతోటి విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనివల్ల విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవేమి కనిపించట్లేదని అడుగుతున్నాము. ఈ రోజు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆత్మహత్య విద్యార్థులు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏదైనా ఉందంటే అది చైతన్య విద్యా సంస్థలుగా మారాయి. ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు అధికారంలో రాకముందు అయ్యా కేసీఆర్ గారు మీరు ఏమన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు నారాయణ విద్యా సంస్థ తరిమి కొడతాని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రోజు విద్యా సంస్థలో ఎంతమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నా కూడా కనీసం కేసీఆర్ గారు స్పందించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారు అధికారంలో వచ్చింది కేవలం దేనికోసం చెప్పి అడుగుతాను. ఈ రోజు విద్యార్థి బలిదానాల మీద మీరు అధికారంలోకి వచ్చారు. అదే విద్యార్థి ప్రాణాలు పోతుంటే ఎందుకు స్పందించలేదు పీడిఎస్ కోరుతున్నాం. తక్షణమే విద్యార్థికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా డిఓ అధికారులు స్పందించి పరీక్ష ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వెనకాడబోని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే బిల్డింగ్ పై దూకడం అనేది చాలా దారుణమని, దీనికి సంబంధించిన ఎవరైతే శ్రీ చైతన్య అదేవిధంగా నారాయణ యాజమాన్యాల వల్లనే ఇలాంటి ఘటన జరుగుతుందని, రోజుకి విద్యార్థుల పట్ల వీళ్ళు వాళ్ళని స్టడీ విషయంలో కానీ అదేవిధంగా ఫీజుల విషయంలో కానీ ఒత్తిడి చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పి ఇటు పీడిఎస్ నాయకులు చెప్తారు. అయితే ఏదైతే బాధితురాలు ఏదైతే శరణ్య హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, ప్రస్తుతం మాత్రం ఇక్కడికి మనకి కాలేజీ పాఠశాల వద్ద కూడా డిఈఓ వచ్చి కూడా ఏదో తూతు మంత్రంగా వచ్చి చూసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళని ఎటువంటి ఆదుకోలేని చెప్పి కూడా ఇక్కడ పీడిఎస్ నాయకులు చెప్తారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఏదైతే ఈ శ్రీ చైతన్య స్కూల్ సంబంధించిన నారాయణ స్కూల్ సంబంధించిన వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా శరణ్య కుటుంబ సభ్యులను కూడా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరా